మనకి స్టార్టింగ్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ కంటే 10th క్లాస్ నుంచి వాళ్ళు జర్నీ స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే అంత ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళు బైపీసీ చేసి ఉండకపోవచ్చు అప్పటికే. సో ఇక్కడ ఏంటంటే ప్రొవైడ్స్ ట్రైనింగ్ ఫర్ ఎంట్రీ లెవెల్ నర్సెస్. ఎంట్రీ లెవెల్ టైంలో కూడా అంటే వాళ్ళకి అప్పటికే కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది తక్కువగా ఉంటుంది, సబ్జెక్ట్స్ కూడా అంతా ఎక్కువ వాళ్ళు చదివి ఉండరు కాబట్టి వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ నుంచి మేము స్టడీస్ అందిస్తాము, ట్రైనింగ్ అందిస్తామని చెప్తున్నారు. అలాగే కిమ్స్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళకి ప్రాక్టీస్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే రూరల్ హెల్త్ కేర్ వేరేగా ఉంటుంది, అర్బన్ లెవెల్లో హెల్త్ కేర్ ఒకలా ఉంటుంది. ఫస్ట్ మెంటాలిటీస్ వేరేగా ఉంటాయి, ట్రీట్మెంట్ విధానాలు వేరేగా ఉంటాయి. సో సైకాలజీ కూడా వాళ్ళకి ఇంక్లూడ్ చేయాలి. సో ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్ విధానాన్ని ఇక్కడ ట్రీట్మెంట్ విధానాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, సో అన్నీ ఇంక్లూడ్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో మేము అర్బన్ అండ్ రూరల్ హెల్త్ కేర్ సెట్టింగ్స్కి పిల్లల్ని కూడా ట్రైనప్ చేస్తామని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం, ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. కాలేజ్ ఏదైనా కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాక్సిమం ఒక్కటే, కాకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంసెట్ రాయకపోతే కనుక కొంతమంది నీట్ ఎగ్జామ్ తీసుకుంటూ ఉంటారు. మరికొంతమంది కాలేజెస్లో ఏంటంటే ఇంటర్లో కనుక మంచి మార్క్స్ వస్తే కనుక మేనేజ్మెంట్ కోటాలో సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. రైట్. ఇక ఎలిజిబిలిటీ చూద్దామంటే బీఎస్సీ నర్సింగ్ వచ్చేసి 4 సంవత్సరాల కోర్సు. ఈ కోర్స్ చేయడానికి మన ఏజ్ ఎంత ఉండాలి అంటే 17 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. 31 డిసెంబర్ 2025 నాటికి, అంటే అడ్మిషన్ ఏ సంవత్సరంలో తీసుకుంటుంటే ఆ సంవత్సరంకి మనకి 17 సంవత్సరాలు నిండి ఉండాలి 31 డిసెంబర్ నాటికి. అండ్ ఏంటంటే ఇంటర్మీడియట్ చేసి ఉంటాం కదా, డిప్లొమా అయితే 10th క్లాస్ సరిపోతుంది. ఇంటర్మీడియట్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్లో 60% మనకి పర్సంటేజ్ అనేది వచ్చి ఉండాలి. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమడుగుతున్నారంటే ఎప్సెట్ కానీ లేదంటే నీట్ యూజీ కూడా రాసిన వాళ్ళు యాక్సెప్టబుల్. రెండూ రాయని వాళ్ళని ఇంకా వేరంటే కరీంనగర్ కోటాలో వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇంకా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేయడం అంటే 2 సంవత్సరాల కోర్స్ ఇది మనం జిఎన్ఎం కానీ లేదంటే బీఎస్సీ నర్సింగ్ కానీ చేసిన తర్వాత చేసే కోర్స్ ఇది. ఓకేనా. దీనికి ఏంటంటే 10+2 పాస్ అవ్వాలి. జిఎన్ఎం డిప్లొమా చేసి ఉండొచ్చు, ఇది కూడా రిజిస్టర్ అయ్యి ఉండాలండి. ఓకేనా. మీరు రిజిస్టర్ అయ్యి ఉండాల్సిన అవసరం ఉంటుంది.